బీ బెటర్ డయాబెటిక్ కేర్. 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. ముక్కు నుంచి రక్తం ఒక ముక్కు నుంచి కారచ్చు, 2 ముక్కుల నుంచి కారచ్చు. ఇది పిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 10 ఏళ్ల లోపు పిల్లలకు ముక్కు నుంచి రక్తం కారటం ఎప్పుడో ఒక చోట ఎప్పుడో ఒకసారి సహజమే. పిల్లలకి ముక్కులో రక్తం కారటానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక చెడు అలవాటు ఉంటుంది. ముక్కులో ఏళ్ళు పెట్టుకుని పొక్కులు తీస్తుంటారు. ఆ ముక్కులో పొక్కులు తీసే అలవాటు ఉన్న పిల్లలు కానీ, కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఆ పొక్కులు తీసే ప్రక్రియలో అక్కడ సున్నితమైన రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది, ముక్కంట రక్తం వస్తుంది. మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు ఇలా ముక్కులో ఏళ్ళు పెట్టుకుని తిప్పుతూ ఉంటారు. ముక్కు శుభ్రం చేయాలని చెప్పి మొత్తము గిల్లుతుంటారు, ముక్కులో పెట్టి గిల్లుతుంటారు. అది మంచిది కాదు. అసలు ముక్కులో వేలే పెట్టద్దు. ఇప్పుడు అసలే కోవిడ్ వస్తూ ఉంది. కోవిడ్ సమయంలో ముక్కులో వేలు పెట్టడం ద్వారా ఆ ముక్కులో వైరస్లు ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి అంటుతుంటాయి. కనుక ఎట్టి పరిస్థితులలో నోట్లో వేలు పెట్టద్దు, ముక్కులో వేలు కూడా పెట్టద్దు. ఇంకా కొంతమంది పిల్లలు బలపాలు, చాక్ పీసులు, బాల్ పెన్లు ముక్కులో పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇది కూడా మానసికమైన ఒత్తిడికి గురైన పిల్లలు చేస్తుంటారు. ఇంకా కొంతమంది పిల్లలు కొన్ని వస్తువులే లోపల పెడుతుంటారు. వేరుశనగ పప్పులు, పల్లి పప్పులు, ఈ పల్లి పప్పులు లోపల పెట్టడం, లేదా ఏది దొరికితే అది ముక్కులో పెట్టుకోవటం. ఆ ముక్కులో పెట్టుకోవటం వల్ల దానివల్ల కూడా ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంది. అట్లాగే పిల్లలు ఆటలాడుకుంటుంటారు. ముఖ్యంగా కబడ్డీ లాంటి ఆట ఆడినప్పుడు మోచేయి తగిలినప్పుడో, కాలు తగిలినప్పుడో, ముక్కుకి దెబ్బ తగిలినప్పుడు కూడా ముక్కు నుంచి రక్తం కారుతుంది. ముక్కు నుంచి రక్తము దెబ్బ తగిలి కారుతున్నప్పుడు ముక్కు, చెవి, గొంతు డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాలలో ముక్కులో రక్తంతో పాటు నీరు లాంటి ద్రవము కూడా వచ్చే అవకాశం ఉంది దెబ్బ తగిలిన తర్వాత. తలకు దెబ్బ తగిలిన తర్వాత కూడా ముక్కు నుంచి ద్రవం లాంటి నీరు, మన మంచినీళ్ళు ఎలా ఉంటాయో అలా వస్తూ ఉంటే అది మెదడులో ఉండే ద్రవము ముక్కు నుంచి కారిపోతుందని గమనించి, తలకు గాయమైన తర్వాత అలా నీరు వస్తే ముక్కు, చెవి, గొంతు డాక్టర్ని, తలకు సంబంధించిన, మెదడుకు సంబంధించిన న్యూరో సర్జన్ కూడా సంప్రదించవలసిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది ముక్కులో పడిశం పడితే గట్టిగా చీతుంటారు. ఆ చీతుడు ఎలా ఉంటుందంటే ముక్కే ఊడిపోయేంత గట్టిగా చీతుంటారు. చాలా సున్నితంగా చేయాలి ఆ పని. పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరూ ఆడ, మగ, పెద్దవాళ్ళ పిల్లలు వాళ్ళ చేతిలో టిష్యూ పేపర్లు ఉంటాయి. టిష్యూ పేపర్ను ఉపయోగించి ముక్కు తుడుచుకోవాలి. కానీ ఇట్లా పట్టుకొని గట్టిగా చీదటం వల్ల ఈ రకంగా రక్తం వచ్చే అవకాశం ఉంది. రక్తం చూడగానే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. రక్తాన్ని చూడగానే ఎర్రగా ఉండే రక్తం చుక్కలు చుక్కలుగా నేల మీద పడుతుంటే భయానికి ఆ ముక్కులోంచి వస్తున్నవాడు పడిపోతాడు. ఆ పక్కనుండే పిల్లలు కూడా ఆ ఎర్రటి రక్తం చూసి మానసిక ఒత్తిడి గురై పడిపోతారు కిందకి. సాధారణంగా ముక్కు నుంచి రక్తము కారటం వల్ల రక్తము ఎక్కించవలసిన పరిస్థితి ఎప్పుడూ ఏర్పడదు. పెద్దవాళ్లలో రక్తపోటు, బీపీ ఉన్నప్పుడు, బీపీ ఉన్నదని తెలవనప్పుడు, లేదు బీపీకి మందులు సరిగా వాడనప్పుడు కూడా ముక్కు లోపల ఉండే సున్నితమైన రక్త నాళికలు చిట్లి ముక్కంట రక్తము కారే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు కూడా ఎక్కడైనా జనంలో ఉన్నప్పుడు, రాజకీయ సమావేశాలు కానీ, దేవాలయాల్లో తొక్కిసలాటున్నప్పుడు
మోచెయ్యి వచ్చి ముక్కుకు తగిలినప్పుడు చాలా ఎక్కువగా తగులుతుంటుంది. అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది లేదు రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, ఈ సెలబ్రిటీస్ దగ్గర ఉండే బౌన్సర్లు, అక్కడుండే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు ఎప్పుడు కూడా మోచేత్తో నెడుతూ ఉంటారు. ఆ మోచెయ్యి ముక్కుకు తగిలినప్పుడు సున్నితమైన రక్తనాళాలు చిట్లటం వల్ల రక్తం కారే అవకాశం ఉంది. ఇది కాకుండా రక్తంలో ప్లేట్లెట్ కణాల సంఖ్య తగ్గినప్పుడు సాధారణంగా 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. ప్లేట్లెట్ కణాలు ఏ కారణం వల్ల తగ్గినా, ప్లేట్లెట్ కణాలు కాలేయం జబ్బులలో తగ్గచ్చు. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు తగ్గచ్చు. సాధారణంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎక్కువ మందికి డెంగ్యూ జ్వరము, ఈ డెంగ్యూ జ్వరం అనేది టైగర్ దోమ కుట్టడం వల్ల ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల ముక్కు నుంచి రక్తమే కాకుండా మూత్రద్వారం నుంచి, మూత్రంలో రక్తం పట్టడం, మలద్వారంలో రక్తం పట్టడం, అలాగే ఆడపిల్లలు, మహిళల్లో పీరియడ్ కాని సమయంలో యోని నుంచి రక్తం రావటం, ఈ విధంగా రక్తంతో పాటు చర్మంపై ఎర్రటి చిన్న చిన్న మచ్చలు కానీ, లేదు చిన్న దెబ్బ తగిలిన అక్కడ కమిలిపోవటం, రక్తం గడ్డగట్టడం లాంటివి జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గినప్పుడు బొప్పాయి ఆకుల రసం చాలా బాగా పనిచేస్తుంది. మనకు శ్రమ లేకుండా బొప్పాయి ఆకులు తేవటం, కాయటం ఇవన్నీ లేకుండా బొప్పాయి ఆకుల నుంచి గొట్టాలను తయారు చేశారు. దాని పేరు క్యారీపిల్, CARIPILL. ఈ క్యారీపిల్ అనేది ఉదయం ఒక గొట్టము, రాత్రి ఒక గొట్టము ఒక 10 రోజులు వాడితే డెంగ్యూ జ్వరం వల్ల తగ్గిన ప్లేట్లెట్ కణాలు వాటంతటికవే పెరుగుతాయి. ఒకవేళ కాలేయ సమస్య వల్ల, కాలేయ వ్యాధుల వల్ల, బ్లడ్ క్యాన్సర్ వల్ల ప్లేట్లెట్ కణాలు తగ్గితే బొప్పాయి ఆకులు కానీ, బొప్పాయి ఆకుల గొట్టాలు క్యారీపిల్ కానీ పని చేయవని గమనించండి. ఇట్లా రక్తం కారుతున్నప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం తల ముందుకు వంచుకోవాలి. తల ముందుకు వంచుకోవటం వల్ల కారిన రక్తం బయటకు వచ్చేస్తుంది. తల వెనక్కి పెట్టడం ద్వారా రక్తము అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఈ రక్తము శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డ కట్టుకునే అవకాశం ఉంది. కనుక ముందుకు వంచాలి తల. ఒక చేతి బొటన వేలు, చూపుడు వేలుతో ముక్కుని గట్టిగా పట్టుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలకు తగ్గకుండా గట్టిగా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇట్లా ముక్కు గట్టిగా పట్టుకుంటే అది గడ్డగట్టేస్తుంది, రక్తం కారదు. మరి ముక్కు మూసేస్తున్నారు కదండి, గాలి ఎట్లా అంటే నోరు తెరిచి గాలి పీల్చమనండి. ముక్కు ముయ్యండి, నోటి ద్వారా గాలి పీల్చుకుంటే సరిపోతుంది. అలా గట్టిగా పట్టుకోవటం వల్ల దాదాపు 90% మందికి అది ఆగిపోతుంది. ఐసు గడ్డలు మన ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా కానీ మంచు గడ్డలు ముక్కు మీద పెట్టడం వల్ల దానివల్ల కూడా కొంత ఉపశమనం జరుగుతుంది. ఐస్ ప్యాక్ అంటారు. ఏది ఏమైనా తరచుగా ముక్కంట నెత్తురు కారుతుంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఏదో ఒకసారి వచ్చింది పోయింది వదిలేయండి. లేదు మనం పిల్లలు ఆటలాడుకుంటున్నప్పుడు ఏదైనా బాలు, అది క్రికెట్ బాల్ కొన్నిసార్లు తగలచ్చు. లేదు మన బ్యాట్ ఏదైనా బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కానీ, లేదు
మనం హాకీ ఆడుతున్నప్పుడు కానీ మనుషులు గుద్దుకోవటం వల్ల ముక్కుకి దెబ్బ తగులుతుంది, లేదు ఈ బ్యాట్లు తగలటం వల్ల కూడా ముక్కుకు దెబ్బ తగులుతుంది. ఒక్కసారి వస్తే ఏమీ ఆందోళన చెందవద్దు. తరచుగా వస్తే మాత్రం ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకమైన లైటు అమర్చిన పరికరాలతో పరీక్ష చేసి ఎక్కడ నుంచి రక్తం వస్తుందో కనుగొని ఆ రక్తనాళం ఇంకా కారుతూ ఉంటే కరెంటును ఉపయోగించి డయాథర్మీ ఎలక్ట్రోకాటరీ అనే పరికరం ద్వారా రక్తనాళానికి సీలు వేసే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళు ఈ రక్తనాళాల నుంచి లీకేజ్ని అరికడతారు. ఇది అశ్రద్ధ చేయొద్దు. ఒకసారి వస్తే పర్వాలేదు, మర్చిపోండి. ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గినయ్యా అనేది చూడాలంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అనే టెస్ట్ చేయటము ద్వారా ప్లేట్లెట్ కణాల సంఖ్యను మనం చూడొచ్చు.